కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు చేయటానికి నీకు అధికారం ఉంది, దాని ఫలితాన్ని ఆశించడానికి నీకు అధికారం లేదు. మనం పిల్లల్ని చదివిస్తాం, పిల్లల్ని పెళ్ళిళ్ళు సంసారం పిల్లల్ని కంటాం, వాళ్ళందరినీ చదివిస్తారు. ఎందుకు చదివిస్తారండి? బాధ్యత కాబట్టి. కర్మణ్యేవాధికారస్తే అదే కదా. వాళ్ళ మీద నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? పెద్దోళ్ళు అయినాక మనదే చూసుకోవాలని అని ఆశించి చేస్తున్నారా? మీరు ఆగండి కాసేపు. మిగిలిన వాళ్ళు మనం పిల్లల్ని చదివిస్తున్నాం, ఎందుకు చదివిస్తున్నాం? వాళ్ళు బాగుండాలని. ఒక్కొక్కళ్ళు వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ అంటే ఎలా ఉండాలి ఏంటి అంటే ఎక్స్పోజర్ లాగా సార్, జ్ఞానం కోసం. ఓకే, ఇంకా నెక్స్ట్ మనోదర్ గారు. వాళ్ళకు భవిష్యత్తు చూపిస్తాం సార్. చేసేటప్పుడు మనకేదో చేస్తారని ఆశించకుండా వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళ అంటే మనము ప్రయత్నం చేస్తాము. వాళ్ళను అంటే చదువులు గాని ఉద్యోగం గాని వాళ్ళకు జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడే ఏం ఆశించము, అవసరం వచ్చిన టైంలో మనకి ఏమైనా చేస్తారేమో అని అనుకుంటున్నాం ఇప్పటి వరకు, కానీ అది ఆశించకూడదు. లలిత గారు. ఉమక. అదే వాళ్ళు బాగుండాలని, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని చేస్తాం సార్. అందరూ ఇది ఓకేనా అందరికి? అందరికి ఇది ఓకేనా? ఇంకేమైనా వేరే ఆలోచనలు ఉన్నాయా? మీకు ఉంటాయేమో సార్, మాకైతే ఓకే. మీది వేరే ఆలోచన ఉంటదని మాకు అనిపిస్తుంది. అరుణ గారు చెప్పలేదు. ఒక్క నిమిషం, లలిత గారు చెప్పండి. అదే సార్, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనం మంచిగా చూసి ఒక మంచి పొజిషన్ లో పెడితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం మంచిగా చూసుకుంటారనే థాట్స్ కూడా చాలా మందికి ఉంటుంది సార్. మన చదివిచ్చేది వాళ్ళని, వాళ్ళకు జీవితం ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళు మనకు చూసుకుంటారనే ఉద్దేశంతో చదివిస్తున్నారు. అది కూడా ఉంటది, అందరికీ నేను చెప్పలేను, కొంతమందికి అది కూడా ఉంటుంది. కొంతమందికి. భవానీ గారు. ఫస్ట్ అయితే మామూలుగా వాళ్ళ భవిష్యత్తు మీద అలా బాగుండి వాళ్ళ పిల్లల్ని పెంచుకుని వాళ్ళ కీర్తి ప్రతిష్టలతో బాగా బతకాలని అనుకుంటామండి. తర్వాత స్థితి ఆలోచించాం, తర్వాత ఆ టైం వచ్చాక అనుకుంటాం అయ్యో మమ్మల్ని చూడలేదే అలా ఇలాగని తర్వాత అనుకుంటామండి. ఫస్ట్ అయితే వాళ్ళ పొజిషన్ లో ఉండాలి, వాళ్ళు బాగోవాలి, వాళ్ళు కూడా మనలాగానే బతకాలి, మన మీద ఆధారపడకుండా అని అనుకుంటామండి స్టార్టింగ్. తర్వాత ఆలోచనలు వేరు మళ్ళీ. ఇంకా ఎవరన్నా? కరణం గారు, సుకన్య, డాక్టర్ రమాదేవి గుత్తా. వేణి గారు. సార్ చదువు గురించి చెబుతున్నారా, ఉద్యోగం సంగతే సార్ మనం ఇప్పుడు అనుకునేది? మనం పిల్లల్ని తర్వాత మనం చదివిస్తాము, పెద్దవాళ్ళని చేస్తాం కదా, మనం ఎందుకు చేస్తాము అని అడుగుతున్నాను. సార్ మరి ఇప్పుడు పిల్లలు క్వశ్చన్కి సమాధానం చెప్పండి. అంతేనా? అంతే సార్. చదువు వరకు అయితేనేమో విజ్ఞానం సంపాదించుకుంటారు, మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వాళ్ళు అయితే ఒకళ్ళ దగ్గర చేజాపకుండా వాళ్ళకి అవసరమైన ఖర్చులకి వాళ్ళు సంపాదించగలుగుతారు. ఇప్పుడు చదువు ఉద్యోగం లేకపోతే పిల్లలు ఉంటారు సార్, వాళ్ళు ఏం చేయాలి సార్? అది కూడా ఒక వ్యాపారం. తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఓకే. జై శ్రీరామ్. రామ్మోహన్ గారు. హాయ్ సార్, జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. ఇప్పుడు మనం పిల్లల్ని చదివిస్తాం కదా, పెద్ద చేస్తాము, చదివిస్తాము, ఇవన్నీ చేస్తాం కదా, ఎందుకు చేస్తాము అని భగవద్గీతలో వచ్చింది. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. జ్యోతి ఇందాక నుంచి గంట సేపు నుంచి కొట్టుకుంటుంది ఆ కర్మణ్యవాధికారస్థ మీద. ఒకటి మన బాధ్యత, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని. మన బాధ్యత మనం చదివిస్తాము, వాడు ఏమన్నా కానీ మనకెందుకు.
చదివించాల్సిన బాధ్యత, పెంచాల్సిన బాధ్యత, వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం చేస్తాం. తర్వాత వాడికి ఏం ఉద్యోగం వచ్చింది, వాడి జీతం వచ్చిందా రాలేదా, జీతం తీసుకొచ్చి మనకి ఇచ్చాడా, వెళ్ళడానికి ఇచ్చాడా, లేకపోతే బయట ఎక్కడైనా ఖర్చు పెట్టాడా అనే దాని మీద మనకి ఎటువంటి అధికారం లేదు. అవును. అంతేనా అండి? మిగిలిన ఎవరు? లేదు, అంతే కదా. అలాగే ప్రవర్తిస్తారు సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత మనమైనా అంతే. నాది నాది మన పేరెంట్స్ చేశారు దానివల్ల అనేం అనుకోము. నాది అనే భావం మనకు కూడా అదే అదే చే- వచ్చిన తర్వాత ఫీలింగ్ మీరు కూడా అలాగే వచ్చేస్తుంది. చదివించేటప్పుడు మీ ఆలోచన ఏంటి అనేది నేను మాట్లాడుతాను. చదివించిన తర్వాత వాళ్ళు పెద్ద అవన్నీ కాదు నేను మాట్లాడు. అవును సార్, చదివించేటప్పుడు బాగుపడాలి, మంచిగా చదివించేటప్పుడు తెచ్చుకోవాలి వాళ్ళ అన్ని. జీవితం వాళ్ళు ఏర్పరచుకుంటారు, మన జోలికి రారు, వాళ్ళు బాధలు పడతారు. అవును. వాళ్ళు చదివించిన తర్వాత, అవును. ఉద్యోగం వచ్చిన తర్వాత, జీతం వచ్చిన తర్వాత, సరే అబ్బాయి సెటిల్ అయిపోయాడు, జీతం వస్తుంది, ఇంకా పెళ్లి చేసేస్తే పని అయిపోద్ది, మన బాధ్యత అయిపోద్ది అని చెప్పి పెళ్లి చేసేస్తాం. కానీ ఏ క్షణంలో ఏ పరిస్థితిలో కూడా మనం మన ఆ జీతం తెచ్చి అంటే అవసరాలు ఉన్న వాటిని పక్కన పెట్టాలి. నార్మల్ కండిషన్లో మనం ఎప్పుడు కూడా వాళ్ళు మనకి ఏదో తెచ్చి ఇవ్వాలి, మనకి పెట్టాలి, జీతం రాగానే మన చేతికి ఇవ్వాలి, మన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళాలి, చిన్నప్పుడులాగా మన పాకెట్ మనీ ఇచ్చినట్టుగా ఇవన్నీ మనం ఆలోచించాం. అవును సార్. ఎందుకంటే ఆలోచించి మనం పెట్టితే వాడికి చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం, ఒరే నీ మీద ఇంత పెట్టుబడి పెట్టా, నీ స్కూల్ ఫీజు ఇంత కట్టా, నీ కాలేజ్ ఫీజు ఇంత కట్టా, నువ్వు పెద్ద అయిన తర్వాత నాకు ఇంత తిరిగి ఇవ్వాలి, ఇవన్నీ మనం మాట్లాడతాం. అవునా? అంతే కదా. అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అది కమర్షియల్ ట్రాన్సాక్షన్, బాధ్యత కాదు, ఇచ్చుకొని పుచ్చుకోవటం. ఇక్కడ మనం చేసేది ఒక నార్మల్ పేరెంట్గా మనం చేసేది ఏంటంటే వాళ్ళు చదివించేసి వాళ్ళు సెటిల్ అయిపోతే మన జోలికి రారు, మన బాధ్యత అయిపోయింది అని. కర్మణ్యేవాధికారస్తే, నీ పని చేయటం మీదనే నీకు అధికారం ఉంది, ఫలితం మీద నీకు అధికారం లేదు. వాడు మనకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడా లేదా అనే దాని మీద వాడు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే ఖాళీ మన దగ్గర సర్ప్లస్గా ఉంటే ఎందుకు నాన్న నువ్వు ఖర్చు పెట్టుకో, లేకపోతే నువ్వు దాచుకో, నీకు అవసరం పడుతుందిలే, నాకు అక్కర్లేదులే అని చెప్తాం. కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సరే బాబు ఇంటి అద్దె నువ్వు కట్టు, లేకపోతే ఇంట్లో ఖర్చు నువ్వు పెట్టు, మిగిలిన నువ్వు ఎట్లన్నా ఖర్చు పెట్టుకో అంటారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే, సరే నీ జీతం రంగాన్ని ఇచ్చి నీకేం కావాలో తీసుకో, మిగిలింది నేను దాచిపెడతా ఇక్కడ అని చెప్పి కొంతమంది. సో ఫలితం మీద అధికారం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావో, నువ్వు ఆ పని చేసేటప్పుడు ఉన్న దీక్ష ఏదైతే ఉందో, ఆ చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది లేకుండా పోతుంది. మనం బయట గుడికి వెళ్ళాము, లేకపోతే బయట రోడ్డు మీదకి వెళ్ళాము, ఎండాకాలం, సరే ఒక 10 మజ్జిగ ప్యాకెట్లు తీసుకున్నాము, లేకపోతే ఒక 50 మజ్జిగ ప్యాకెట్లు తీసుకున్నాము, దారిలో ఎవరు కనపడితే వాళ్ళు పంచుకుంటూ వెళ్ళిపోయాం. అది దాని మీద మనకి అధికారం. వాడు మనం దీవించాడా లేదా, పెద్ద ఇచ్చిందిలే అన్నాడా, లేకపోతే థ్యాంక్స్ చెప్పాడా, వాడు దానికి వచ్చే ఫలితం ఏంటి అనే దాని మీద మనకి ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే నేను గీతలో చెప్పిన దాన్ని మన నిజ జీవితానికి అన్వయిస్తున్నాను, నేను ట్రై చేస్తున్నాను. అవును సార్. సో కర్మణ్యవాధికారస్తే అంటే చేసే పని మీద పని చేయటం అనేది మన చేతిలో ఉంది. ఇవాళ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానన్నా, జ్యోతి చెప్తుందన్నా, రామ్మోహన్ గారు చెప్తున్నారన్నా, మీరు చెప్తున్నారన్నా, ఏదైనా దాని మీద మనకి అధికారం ఉంది. మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటారా, అందరూ ఒప్పుకోరా, లేదా ఇంకా వేరే భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే దాని మీద మనకి ఏ అధికారం లేదు. ఉందా? లేదు చెప్పండి, మనోదర్ గారు చెప్పండి. లేదు సార్. లేదు, మనోదర్ గారు ఏం చెప్తారు, నేను చెప్పిందని ఒప్పుకున్నారా లేదా అనే దాని మీద నాకు ఎటువంటి అధికారం లేదు నాకు. సో మనం ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, నీ పని నువ్వు చెయ్యి, దానివల్ల ఏం ఫలితం వస్తుంది అనేది నువ్వు ఆలోచించు. వదిలేదాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటా, కృష్ణార్పణం వస్తు చేసి అయిపోయింది.
నేను చూసుకుంటా అది. నీకేది ఇప్పుడు ఇవ్వాలో, నీకేది ఎప్పుడు అవసరమో, మన పిల్లలకి ఎట్లయితే మనం ఏ టైంలో ఏది అవసరమో పొద్దున్నే లేవంగానే కర్తవ్యం పాలు, మాత్రం మీ వంతు, అంతే కర్తవ్యం మీ వంతు, అంతే కాపాడటం మా వంతు. మా వంతు. నువ్వు పిల్లలకి టైంకి భోజనం పెట్టడం, కాఫీ ఇవ్వటం, లేకపోతే పాలు ఇవ్వటం, ఫేరెక్స్ పెట్టడం, తర్వాత పెద్ద అయిన తర్వాత బట్టలు ఏ సైజు కొనాలి, అక్కడి నుంచి ఏ బ్యాగ్ ఇవన్నీ నీ డ్యూటీలు. దాని ఫలితం ఏంటనేది నాకు వదిలే, నేను చూసుకుంటా. సరే, నాకే మన కర్మణ్యవాధికారస్తే మా ఫలిషు కదాచన, నీ ఫలం గురించి నీకు ఎటువంటి అధికారం లేదు కాబట్టి నువ్వు వదిలే అని చెప్పేసాడు. అయిపోయింది, బాగానే ఉంది. మనకు మనకి ఎక్కువ తెలివితేటలు ఉందంటారు. తెలివితేటలు అనగానే ఎక్కువ తెలివితేటలు ఉంటున్నాయి నాలంటాడు. సరే, నాకు ఏ ఫలితం రాదు, నాకు ఏ ఫలితం రానప్పుడు నేను ఎందుకు పని చేయాలి? నాకు జీతం వస్తుంది అనుకుంటే పని చేస్తా, జీతం రాకపోతే ఎందుకు పని చేయాలి? నేను పని చేయను. ఇప్పుడు ఇందా జ్యోతి చెప్పింది కదా, కుర్చీ మీద కాలు మీద కాలు కూర్చొని ఉప్మా తింటున్నాను, మళ్ళీ అన్నీ చేసిన తర్వాత కూడా ఆ ఉప్మానే కదా తినేది, అది ఇప్పుడే చేస్తున్నాను కదా. ఇవాళ తింటా బాగానే ఉంది, రేపు పొద్దున తండ్రి సంపాదించాడు, తండ్రి లేకపోతే ఎవరు పెడతాడు? కాబట్టి నీకు నువ్వు సంపాదించుకొని తినమని అర్థం. ఇక్కడ నేను పని చేయను, నాకేం ఫలితం లేదు, నాకు వచ్చే ఫలితం మీద నాకు ఎటువంటి పెత్తనం లేనప్పుడు నేను ఎందుకు పని చేయాలి? నేను పని చేయను, నేను పని చేయక కూర్చుంటాను. సరే, అదేవిధంగా అందరూ నాకు ఫలితం లేదు కాబట్టి నేను పని చేయను అని చెప్పి కూర్చుంటే పరిస్థితి ఏంటి? మనకు జూమ్ మీటింగ్కి వచ్చాము, కూర్చున్నాము, ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు అని ఎవరో మాట్లాడడానికి కూర్చున్నాము, ఏం జరుగుతుంది? సైలెంట్ అయిపోతుంది సార్, ఏం జరగదు. ఎవరు మాట్లాడతారా అని చూస్తూ కూర్చుంటాం. అది సోమరిపోతనం. సో అందరూ కనుక పనిచేయటం మానేస్తే ఆ పని ఈ విశ్వం అనేది నడవదు, ఈ జీవితాలు నడవు. ఒక బస్సు కదలదు, ఒక కారు కదలదు, ఇంట్లోంచి మనం బయటికి వెళ్ళలేము, ఇంట్లో నుంచి ఎవరికి వాళ్ళు. నేను ఒక రీల్ చూస్తా ఉన్నా, ఆవిడ వచ్చి భర్తను అడుగుద్ది అనమాట, ఇవాళ జీతం ఇవ్వాలి, పని అమ్మాయికి 1వ తారీఖు వచ్చింది కదా అంటే, ఇవాళ ఆదివారం నేను ఏ పని చేయను, శనివారం నాడే పని చేస్తాను, శనివారం నాడే అడుగు అని చెప్పి సరే అని వెళ్ళిపోద్ది భార్య. మళ్ళీ 2వసారి వస్తుంది, మళ్ళీ కాసేపటికి వచ్చి మళ్ళీ అడుగుద్ది, ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లడికి, పరిస్థితి వాళ్ళు చదువు చెప్పాలి అమ్మాయికి అని చెప్తే, ఇవాళ ఆదివారం నేనేం పని చేయను, నువ్వు శనివారం నాడే చెప్తా నేను అంట. ఇట్లా ఏది అడిగినా శనివారం నాడే, శనివారం. సరే, భోజనం టైం అయింది, వీళ్ళు కూర్చొని భోజనం చేస్తున్నారు, ఆవిడను పాప అమ్మాయి కూర్చొని. ఈయన వస్తాడు భోజనానికి, ఈయన భోజనానికి వచ్చి నా ప్లేట్ ఏది అని అడుగుతాడు. అంటే నువ్వు అన్ని శనివారమే కదా చేస్తావు, భోజనం కూడా శనివారమే చేస్తావు అని చెప్పి నేను నీకు వండలేదు పో అంట. స్నానం చేయరా అంటే కూడా నేను శనివారమే చేస్తా, ఇవాళ ఆదివారం నేను చేయను అంటాడు, వారానికి ఒక్కరోజే చేస్తాను నేను. సో సోమరిపోతనం గనక జరిగితే ఇదిగో ఇట్లాగే మనం వాటిని ఏమి చేయడానికి ఏమైంది, వాడు శనివారం నాడే భోజనం చెప్పు అని చెప్తాడు. మనం ఎవరు పని చేయకపోతే ఈ ఈ జీవ స్రవంతి ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. అందుకని భగవానుడు ఏం చెప్పాడు, నీ పని నువ్వు చెయ్యి. పని చేయకపోవడం సోమరిపోతానే తమో గుణం. అందుకని నువ్వు నీ పని నువ్వు చెయ్యి. నీ చేసిన తర్వాత నీకెంత జీతం రావాలి, నీకెంత కూలి ఇవ్వాలి అనేది నేను చూస్తా. మీ ఏం పని చేసినా కానీ ఫలితం నాకు లేదునప్పుడు నాకెందుకు అనుకోకుండా, ఇది కూడా భగవదార్పణం, భగవంతుడు చెప్తేనే. ఇవాళ మనం ఏం చేసినా, ఇవాళ నేను చెప్పినా, జ్యోతి చెప్పినా, ఇక్కడ కూర్చున్నా, లైట్ వెలిగినా, జూమ్ వచ్చినా, ఏది వచ్చినా కూడా అక్కడి నుంచి స్విచ్ చేస్తేనే.
ఆ పైన ఆయన అక్కడక్కడ బటన్ నొక్కితేనే మనకి ఇవన్నీ వస్తాయి. జైసాల్మర్ రాజస్థాన్లో పాకిస్తాన్ బోర్డర్లో ఒక టెంపుల్ ఉంది. అదేమి నటోమా అను అమ్మవారి పేరు అక్కడ. శక్తిపీఠాల్లో ఒకటి అనుకుంటా సార్. శక్తిపీఠాల్లో ఒకటి కాదు. ఉమ్. ఆహా. కాదు, శక్తిపీఠాల్లో కాదు, లేదు. సరే, ఏదైనా ఆ అమ్మవారి ఉమ్. అక్కడ పాకిస్తాన్ బోర్డర్ అది. ఆ గుడిని నాశనం చేయాలి అని చెప్పి దాదాపు ఒక నైట్ అంతా కూర్చుని 3000 బాంబులు వేశారు. ఉమ్. ఆ గుడి చెక్కు చెదరలా. ఆ దుమ్ము అంతా పోయిన తర్వాత చూస్తే గుడి అట్లాగే ఉంది. కొన్ని బాంబులు పేలలేదు. పేలిన బాంబుల వలన గుడికి ఏమి కాలే. అట్లా దాదాపుగా ఈ 3 యుద్ధాల నుంచి 1965 నుంచి ఈ యుద్ధం పక్కన పెట్టండి, 70 వరకు ఈ ఉన్న యుద్ధాలన్నింటిలో ఆ టెంపుల్ని చేయటానికి అని చెప్పి వెళ్ళి చాలా కష్టపడ్డాను. అవలేదు. ఆ టెంపుల్ ఇప్పటికి అట్లే ఉంది. ఆ అమ్మవారికి ఆ చుట్టూ టెంపుల్ చుట్టూ ఒక పవర్ఫుల్ సర్కిల్ ఉంది, ఒక ఇది ఉంది అని చెప్పి ఒక ఆరా ఉంది. ఆరా. ఆరా కాదు, ఒక చట్రం. మన కోల్గేట్లో వలయం. మళ్ళీ వచ్చింది. దాన్నే ఆరా అంటారు కదా. ఓకే, దాన్నే ఆరా ఆరా అనేది అంటారు. కాదు. ఆరా అంటే మన చుట్టూ ఉండే ప్రకాశం. రష్యన్ ఓకే. వలయం లాగా ఉందంటారా? సరే, అది ఆ పవర్ఫుల్ సర్కిల్ ఏదైతే ఉందో అది ఏది వచ్చినా లోపలికి డిస్ట్రక్ట్ కాకుండా, నాశనం కాకుండా కాపాడుతుంది అనేది ఒక నమ్మకం. ప్రయత్నించి, అందుకని సోమరపోతనం అవన్నీ వదిలేసి నీ ప్రయత్నం చెయ్యి. నీ అధికారం ఏదైతే ఉందో అంతవరకే, నువ్వు మిగిలిన వదిలేయి. సార్ మనమైతే మామూలుగా ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు 1000 ఇస్తే అది రాసి పెట్టుకొని మళ్ళా వాళ్ళకి తిరిగి ఆ, ఆ, అది ఇచ్చేస్తాము కూడా. సో ఎందుకంటే రుణం ఉండకూడదు. సో ఇదివరకు ఏమయ్యేదంటే పెళ్ళిళ్ళలో వాటిల్లో ఎందుకు చదివించేవాళ్ళు అంటే, అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత చాలా ఖర్చుల్లో ఉంటాడు, వీడికి ఆదుకోవాలి అని చెప్పి తలా కొంచెం డబ్బులు చదివించేవాడు. చదివించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు ఆ రుణం తీసుకుంటారు అన్నమాట. ఇంకా కొన్ని ఊళ్ళల్లో అయితే అందరు పెళ్లికి ముందు భోజనాలు పిలుస్తారు. దానికి దానికి అంటే మనం ఈ రోజు 1000 ఇచ్చామంటే వాళ్ళు 1116 ఇస్తారు అని అనుకోనే ఇస్తాము కదా. అనుకోనే ఇస్తారు కదా. అప్పుడు దాని ఫలితం అట్లా ఆశించి మనం చదివిస్తే మన ఇచ్చినట్లు కదా. చదివిస్తాడు, మన చదివించకపోతే మన చదివించడం అట్లంతా ఉండదు. అది ఇంకా కొన్ని ఊళ్ళల్లో అయితే కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వారం రోజుల ముందు భోజనాలు పిలుస్తారు అందరు. వాళ్ళందరూ భోజనం చేసి ఆకు కింద ఎవరెంత ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ డబ్బులు వీళ్ళు తీసుకొని, ఆకులు తీసినప్పుడు వచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళ పెళ్లి ఖర్చులు వెళ్ళిపోతారు. అట్లా ప్రతి వాళ్ళ ఇంటికి వస్తుంది కాబట్టి అందరూ ఒకరికొకరు ఆ రుణం తీసుకుంటూ ఉంటారు. అది మనం ఇక్కడ ఏంటంటే మనం చేసే పని మీదే మనకి అధికారం ఉంది. ఫలితం నాకు రాదు కాబట్టి నేను ఖాళీగా కూర్చుంటాను అని చెప్పి అనుకోవటానికి వీళ్ళు, మీ పని మీరు చేయండి అంటూనే నువ్వు ఖాళీగా కూర్చోవద్దు, ఫలితాన్ని నన్ను అడుగు, నా దగ్గరికి వదిలేయి అని చెప్పి చెప్తారు అన్నమాట. అంటే మనకు తేలిక అర్థం అవటానికి కొంచెం, అందరికీ తెలిసిన శ్లోకమే. అందరూ ఏది మాట్లాడినా ముందు ఏదైనా ఎవరికైనా చెప్పేటప్పుడు ఈ శ్లోకంతో మొదలు పెడతారు. ఒరే కర్మణ్యవాధికారి గీతలో చెప్పాడు, నువ్వు చేయరా నీ పని అని చెప్పాడు. కరెక్ట్ గా మనం చేయగలిగితే మన జీవితానికి ఒక్క శ్లోకం చాలు సార్, మొత్తం మారిపోతుంది. ఏ ప్రపంచానికి చాలు, ఎక్స్పెక్టేషన్ లేకుండా. ప్రపంచం మొత్తానికి ఒక శ్లోకం చాలు. అంతే, నిన్న ఒకే బాంబులేసి ఒక్కటి వచ్చాము, చాలు. అయిపోయింది. ఫలితం ఏం ఆశించాము? వాడు చేసిన దానికి మనం ప్రతీకారం చేసాం, అయిపోయింది. ఓకే, ఇవాళ ఇక్కడ ఆపేద్దామా? 6:30 అయిపోయింది. 6:30. రామ్మోహన్ సార్ మాట్లాడతారా మేము దీని గురించి? ఏం లేదు మేడం. అదే మన పని మనం చేయటం అనేది, అది అంతే, ఆశించ కూడా చేయటం అనేది
దేనికని దాని రిజల్ట్ కోసం అని చెప్పేసి అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఆయన పని ఆయన చేస్తారు, మీరు గుర్తు చేస్తున్నారు ఆయన పని. అదే రిజల్ట్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే వెళ్ళామంటే మనకి ఇది అవ్వదు అని చెప్తున్నాను అంతే. అది ప్రతి పనిలో మనం అన్వయించుకోవాలి అంతే. ఏ టైంలో అయినా సరే అది ఎక్స్పెక్ట్ ఇంత కన్నట్టు మనం 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇంకొక 116 యాడ్ చేసి 1116 ఇస్తారని ఆశతో చేసామంటే 500 కూడా రావు. ఆ ఉన్న 1000 రూపాయలు కూడా రావు. మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద అప్పుడు 30 రోజులు రామ్మోహన్ గారు 30 కొటేషన్ Quotation. పెట్టారు. కొటేషన్స్ ఆయన ఏ ఫలితాన్ని ఆశించి పెట్టారు? ఫలితాన్ని ఆశించలేదు. ఆశించలే, అందరూ తెలుసుకుంటారు అని. అది అట్లా అన్నమాట. ఇప్పుడు ఆయన పని ఆయన చేశారు, అయిపోయింది అక్కడ. ఈ అంతే, పాకిస్తాన్ లో ఈ వార్ వల్ల మన ఫైనాన్షియల్ ఎఫెక్ట్ కూడా రాద్దామని అనుకున్నాను. కాకపోతే అది పొలిటికల్ గా ఇది అవుతుంది అని చెప్పేసి భయపడి కొంచెం ఇది చేయలేదు. సో రాపేద్దాం వాటికి. Closing ఇంకేమైనా prayer. ఎవరైనా యాడ్ చేస్తారా? సార్ అంటే సచిన్ టెండూల్కర్ ఉన్నారనుకోండి, ఆయన నేను 10th ఫైల్ అని అనుకోలేదు, కానీ ఫుల్ టార్గెట్ క్రికెట్ అయింది, కానీ ఆయన ఒక బెస్ట్ క్రికెటర్ అన్నట్లు. అలా ఒక బిలియర్స్ గారు అయినా, ఒక మన ఎవరైతే గ్రేట్ పర్సన్స్ అందరూ అనుకున్నాం, మొన్న ఒక చిన్న బాబు తను 14 years, కానీ క్రికెట్ లో తను ఒక బెస్ట్ పొజిషన్ లో ఇప్పుడే ఉన్నాడు. అంటే తను మాటలు రానప్పటి నుంచి కూడా క్రికెట్ మీద ఫుల్ ఫోకస్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ గైడ్ చేశాడు అన్నట్టు. ఇప్పుడు బ్రాండ్ వాళ్ళు ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక దాని మీద ఫుల్ ఫోకస్ చేసి అన్ని మర్చిపోయేంత దాంట్లో నిమగ్నం అవుతామో, మనకి ఏది అవసరమో దాంతో పాటు గౌరవం, ప్రతిష్ట, ఫైనాన్షియల్ ఇన్కమ్ అన్ని వచ్చేస్తాయి ఒక దాని మీద మనం ఫుల్ ఫోకస్ చేసినప్పుడు. అంటే దాని మీద ఫలితం ఆశించకుండా వెళ్ళిపోవడం అనేది మన ధర్మం, రిజల్ట్ రావడం అనేది యూనివర్స్ చూసుకుంటది అన్నట్టు. చాలా బాగుంటది. చిన్న లిటిల్ బిట్, చాలా చిన్న ఎక్స్పీరియన్స్, ఏమనుకోవద్దు. మొన్న 2 days బ్యాక్ చిన్న మీటింగ్ ఉంటుంది అనమాట, నేను వెళ్ళలేకపోయాను. ఫ్యామిలీ ప్రయాణం కోసమేమో ఈయన లేదు వెళ్ళకపోతే ఎలా కుదరదు, నేను ఇంకొక రోజు వస్తానని, నేను మీటింగ్ ఆల్రెడీ టైం అరేంజ్ చేసేసాను, నేనే చేశానంటే కుదరదంటూ ప్రయాణానికి వెళ్ళాము. ఇక వేరే రూట్, అది వేరే రూట్, ఇది వేరే రూట్ అనమాట. నేను మధ్యలో డ్రాప్ అయిపోయి బండి దిగేసి బస్సు వచ్చేసింది, నేను ఎక్కేస్తాను, ఆ రూట్ కి తొందరగా వెళ్ళిపోతాను బండి మీద కన్నా అని. డబ్బులు లేవు చేతిలో, హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళదు నేను అనుకోకుండానే. 500 ఇచ్చారు, దాంతో బస్ ఎక్కేసాను. 500 చేంజ్, 10 రూపీస్ ఛార్జ్ అనమాట అది. కింద మీద చూస్తున్నాను, ఎవరిని అడిగితే బాగుంది, ఫోన్ పే వాడేవాళ్ళు, అందరి చేతిలో చిన్న ఫోన్లు కనబడుతున్నాయి. ఏంటంటే ఒక ఆవిడ, వంటలు ఆవిడ 10 రూపీస్ తీసుకోమ్మా అని వెంటనే ఇచ్చేసింది. ఇక నాకు ఎంత అరే ఇలా ఉంటారా సపోర్టెడ్ గా అన్నట్టు. దిగిన తర్వాత నేను వచ్చే రూట్, వాళ్ళ రూట్ ఒకటే. సరే ఇంకా వాళ్ళ 4 members అనుకుంటా, 150 రూపీస్ కూడా నేను పే చేసేసాను. నాకు 10 రూపీస్ మీరు ఇచ్చారు, నాకు అదే చాలా కృతజ్ఞత అనేసి అంటే చాలా హ్యాపీ అయ్యారు. ఆటో అబ్బాయి చూడాలి, నేను ఎక్కడ దిగుతారో, నేను కొంచెం ఎదరికి వెళ్ళాలి, నడిచి వెళ్ళొచ్చు, కానీ అరే నడుస్తున్నారు ఏంటని ఎవరైనా అడుగుతారేమో అని కొంచెం అక్కడ దింపుతారా అంటే, ఒక్కొక్క ఆటో వాళ్ళు దింపము, ఇక్కడే ఇది మా ప్లేస్, నేను ఎదురు తీసుకెళ్ళాలంటారు వాళ్ళు. నేను ఫోన్ పే చేశాక చెక్ చేసుకుంటున్నాను, వేరే రూట్ కి తీసుకెళ్ళిపోయాడు. మేడం ఈ హాస్పిటల్ అని, కాదండి వేరే హాస్పిటల్ దగ్గర అని అన్నాను అన్నమాట. వెళ్తే మళ్ళీ తీసుకొచ్చి అక్కడ దింపారు. అరే ఆటో అబ్బాయి అసలు మామూలుగా ఒక్కడికి కూడా ముందుకు తీసుకెళ్లరు, మీరేమో 2-3 ప్లేస్లు నన్ను తీసుకొచ్చారంటే, అది మీ మంచితనం చూసినప్పుడు నాకు చెయ్యాలని అది అనిపిస్తుంది కదమ్మా, మీలాంటి వాళ్ళకి చెయ్యాలి కదా అని అన్నా. వావ్, మంచి వాళ్ళు లేరు అంటారు, అందరూ మంచిగానే ఉన్నారు కదా అని హ్యాపీనెస్ అన్నమాట. చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అలా ఎదురవుతా ఉంటాను. గుడ్. అంటే మనం Happy. చేసిన ఫలితం నీ నుంచి ఎప్పుడు చిల్లర లేకుండా అట్లాగే వెళ్ళు. ఓకే, రికార్డింగ్ ఆపేస్తున్నా.